హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో మనం జరుపుకునే పర్వదినాలలో కార్తీక ఏకాదశి ఒకటి. కార్తీక ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది అన్ని రకాల పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటారని పురాణ కథనం. ప్రాచీన కాలంలో మందతా మహారాజు అనే మహాధార్మికుడు జీవించేవాడు. ఆయన ఇక్ష్వాకు వంశానికి చెందిన న్యాయవంతుడు. ప్రజలందరికీ ప్రేమతో పాలన అందించే రాజు. రాజ్యమంతా సుఖ సంతోషాలతో ఉండేది. కానీ సంవత్సరం వర్షం పడలేదు. నదులు ఎండిపోయాయి. పంటలు నశించాయి. ప్రజలు కష్టాల్లో పడ్డారు. రాజు చాలా చింతించాడు. తాను ఏ తప్పు చేశానో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అతను మహర్షి అంగరసుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి అడిగాడు, గురువర్యా, నా రాజ్యంలో ప్రజలు ఇంత బాధపడడానికి కారణం ఏమిటి? మహర్షి చిరునవ్వుతో చెప్పారు, ఓ రాజా, నీ రాజ్యంలో కొందరు ఏకాదశి ఉపవాసం చేయకుండా పాపకార్యాలు చేస్తున్నారు. దానివల్ల ప్రకృతి క్షోభకు గురై వర్షం ఆగిపోయింది. విష్ణు భక్తిని పెంచే కార్తీక మాసంలో పాపనాశిని ఏకాదశి వ్రతం ఆచరించాలి. ఈ వ్రతం చేసిన వారి పాపాలు నశించి లోకంలో శాంతి ఏర్పడుతుంది. మందతారాజు వెంటనే ప్రజలను పిలిపించి అన్నాడు, మనమందరం కలిసి ఏకాదశి వ్రతం చేద్దాం. భగవంతుడైన శ్రీహరిని స్మరించి ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేద్దాం. రాజు, రాణి, ప్రజలు అందరూ ఈ వ్రతాన్ని గౌరవంగా ఆచరించారు. రాత్రంతా విష్ణు నామస్మరణ చేస్తూ దీపాలు వెలిగించారు. రాజు స్వయంగా తులసి పూజ చేసి విష్ణు చరిత్రలు వినిపించాడు. తర్వాతి రోజు ద్వాదశి నాడు అన్నదానం చేశారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానమిచ్చారు. భక్తి, దానం, పవిత్రతతో నిండిన ఈ వ్రతం వల్ల అద్భుతం జరిగింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. తక్షణమే వర్షం కురిసింది. పంటలు పండాయి. నదులు నిండాయి. ప్రజలు ఆనందంగా కీర్తనలు చేశారు. రాజు మందత ఆనందంతో విష్ణువుకు నమస్కరించి అన్నాడు, భగవంతుడా, నీ కరుణతో నా రాజ్యం మళ్ళీ సస్యశ్యామలం అయింది. భక్తి, నియమం కలవారికి నీవు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటావు. అలా ఆ రోజు నుండి ఈ వ్రతం పాపనాశిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారికి పాపాలు నశించి జీవితం శాంతి, శ్రేయస్సుతో నిండిపోతుంది. నీతి: భగవంతుని స్మరణలో చేసిన ఉపవాసం పాపాలను కడిగి మనసులో భక్తి, ఆశీర్వాదాన్ని నింపుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరికొన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.